మేము దళిత ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ ఉంటాం. దళిత బహుజన్ కల్చర్ అసోసియేషన్ లో ఉస్మానియా యూనివర్సిటీ, ఈఎఫ్ఎల్యూ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరితో కలిసి ఉద్యమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ నాగరిక సమాజం ఎంత భయంకరంగా అవమానిస్తుందో, 3000 ఏళ్ల క్రితం ఈ దేశంలో ఉన్న దళితులను కూడా ఇదే విధంగా అవమానించిన వాళ్ళందరూ, అణచపడ్డ వాళ్ళందరూ ఒక తాటి కిందకి వచ్చి ఈ మనువాద వ్యవస్థను కావచ్చు, లేదా ఈ సామ్రాజ్యవాద వ్యవస్థను కావచ్చు, దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్క అగ్నికరమైన ఒక్కటై ఈ ప్రభుత్వాల మీద మన హక్కులను, మానవత్వంతో కూడుకున్నటువంటి హక్కుల కోసం మనం పోరాడాలి. దానికోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు వెంట. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తప్పకుండా హిజ్రాల పోరాటానికి పూర్తి మద్దతు సంఘీభావంగా ప్రకటిస్తాము. అలాగే మీ ఉద్యమం ఇంతతో కాకుండా మీలాగా అణచబడుతున్నటువంటి దళితులు కూడా ఉన్నారు. ఆ దళితుల ఉద్యమాలకు రావాలి. స్త్రీల ఉద్యమాలు ఉన్నాయి, ఆ స్త్రీ ఉద్యమాలకు రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీ ఉద్యమాలు ఉన్నాయి, వాళ్ళ కోసం రావాలి. ఆ అన్ని ఉద్యమాలు మనము పంచుకున్నప్పుడు మాత్రమే ఒకరి బాధలు ఒకరు కలబోసుకుందాం, ఉద్యమిస్తాం. అల్టిమేట్ గా ఈ సమాజాన్ని, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థని కూర్చి మన హక్కులను మనం ఖచ్చితంగా పొందాల్సిన సందర్భం ఉంది. కాబట్టి మనందరం ఒకటేద్దాం. కాబట్టి హిజ్రాల్ అంటే, నాకు తెలిసిన హిజ్రాల్ అంటే మానవత్వం ఉన్న హిజ్రాలు, హ్యుమానిటీ కలిగిన హిజ్రాలు. ఇంట్లో వాళ్ళందరూ తల్లిదండ్రులు వెళ్ళగొట్టినా, అన్నదమ్ములు వెళ్ళగొట్టినా ప్రేమగా సాటుకు దాచుకున్న పైసలు, వాళ్ళు అడుక్కున్న పైసలు తీసుకుపోయి అమ్మా నాన్నకు పెట్టి వాళ్ళకు జీవిగంజి పోసే వాళ్ళు హిజ్రాలు, మానవత్వం ఉన్నటువంటి హిజ్రాలు. ఆ హిజ్రాల గురించి పాట. హిజ్రాల్ అంటే ఎవరు, హిజ్రాల్ అంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు. హిజ్రాల్ అంటే ఎవరు, హిజ్రాల్ అంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు. కన్నీటి గాథలతో కథలు రాసుకుంటూ, కన్నీటి గాథలతో కథలు రాసుకుంటూ, అవమాన మూటలతో కడుపు నింపుకుంటూ, అవమాన మూటలతో కడుపు నింపుకుంటూ, స్వాభిమానం కై సాగిపోయేటోళ్ళు. హిజ్రాల్ అంటే ఎవరు, హిజ్రాల్ అంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు. హిజ్రాల్ అంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు. చుట్టాలు పక్కాలు రావద్దని చెప్పిన అయినోళ్ళు కానోళ్ళు ఎగతాళి చేసిన, అయినోళ్ళు కానోళ్ళు ఎగతాళి చేసిన, దుకాణాలు ఎగతాళి చేసిన. చుట్టాలు పక్కాలు రావద్దని చెప్పిన అయినోళ్ళు కానోళ్ళు ఎగతాళి చేసిన, అయినోళ్ళు కానోళ్ళు ఎగతాళి చేసిన, అయినోళ్ళు కానోళ్ళు ఎగతాళి చేసిన. అన్నదమ్ములు అసహించుకున్న తల్లిదండ్రులు ఇల్లిసి పొమ్మన్న, తల్లిదండ్రులు ఇల్లిసి పొమ్మన్న, తల్లిదండ్రులు ఇల్లిసి పొమ్మన్న. గుండె నిండా బాధలున్నా గాని ఎన్నడూ ఎవరిని నిందించలేదు, ఎన్నడూ ఎవరిని నిందించలేదు, ఎన్నడూ ఎవరిని నిందించలేదు. కన్న పేగే కాదని పొమ్మన్నా, కన్న పేగే కాదని పొమ్మన్నా. సమత మమతని మరువనోళ్ళు. హిజ్రాల్ అంటే ఎవరు, హిజ్రాల్ అంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు. హిజ్రాల్ అంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు. వేదాలు శాస్త్రాలు పునాది అంటారు, రామాయణం భారతం గొప్ప అని చెప్తారు, రామాయణ భారతం గొప్ప అని చెప్తారు, రామాయణ భారతం గొప్ప అని చెప్తారు. అర్జునుడంటే బృహన్న అని సౌందర్యానికే మూలం అన్నారు, సౌందర్యానికే మూలం అన్నారు, సౌందర్యానికే మూలం అన్నారు. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు శిష్యులు అంటే అది హిజ్రా వాళ్ళు మాత్రమే. అర్జునుడంటే బృహన్నాని సౌందర్యానికే మూలం అన్నారు, సౌందర్యానికే మూలం అన్నారు, సౌందర్యానికే మూలం అన్నారు. శ్రీకండి అంటే వీరనారి అని యుద్ధానికి మరో పేరని అన్నారు, యుద్ధానికి మరో పేరని అన్నారు, యుద్ధానికి మరో పేరని అన్నారు. హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని మాలలు వేస్తారు, భజనాలు చేస్తారు, మాలలు వేస్తారు, భజనాలు చేస్తారు, మాలలు వేస్తారు, భజనాలు చేస్తారు. హరిహర పుత్రుడు అయ్యప్ప
అయ్యప్ప స్వామిని మాలలు వేస్తారు, భజనాలు చేస్తారు, మాలలు వేస్తారు, భజనాలు చేస్తారు, మాలలు వేస్తారు, భజనాలు చేస్తారు. అర్ధనారీశ్వరుడు శివుడని చెప్పి పురాణ కథలు దండిగా అల్లారు, పురాణ కథలు దండిగా అల్లారు, పురాణ కథలు దండిగా అల్లారు. హరిహర అయ్యప్ప దేవుళ్ళు అయితే ఈ దేవుల కోసం తిరుపతి కోసం పోతాంటారా, విష్ణువు కోసం, శివుని కోసం శ్రీశైలం పోతాంటారు. కానీ అదే రూపంలో ఉన్నటువంటి విగ్రహాలను పట్టించుకోదు మన సమాజం. నిజంగా నిజంగా వాళ్ళు కనుక ఈ సమాజం మొత్తం నిశ్చలమెట్ల వ్యవస్థ మొత్తం ఈ నిశ్చలమెట్ల వ్యవస్థ తిరుపతికి పోయే కంటే శ్రీశైలం పోయే కంటే వాళ్ళ రూపంలో ఉన్నటువంటి హరిహర కావచ్చు, హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, అర్ధనారీశ్వరుడు, బృహన్ అంటే ఈ అర్జునుడు, వీళ్ళందరినీ మొక్కే బదులు తెల్లారైతే ఇజ్రాయల్ యొక్క కాళ్ళు కడిగి నెత్తి మీద వస్తారు. నిజంగా దేవుడు మొక్కటం అయితే తెల్లారైతే వీళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద వస్తారు. కాబట్టి సృష్టిలో అందమైనదైన దేవుళ్లకు ప్రతిరూపం అని వాళ్ళు అనుకున్న ఆ కొనసాగింపు వారసులు వీళ్ళు. మరి దేవుళ్లను అటు హరిని కానీ అంటే శివుని కానీ విష్ణువుని కానీ దేవుళ్లను మొక్కి అదే రూపంలో ఉన్న వాళ్ళు ఎందుకు అంటారని ఇలా మనం ప్రశ్నించాలి. అర్ధనారీశ్వరుడు శివుడని చెప్పి పురాణ కథలు దండిగా అల్లారు, పురాణ కథలు దండిగా అల్లారు, పురాణ కథలు దండిగా అల్లారు. హరహర హరిహర అయ్యప్ప దేవుళ్ళు అయితే, హరిహర అయ్యప్ప దేవుళ్ళు అయితే మరి హిజ్రాల్ ఎందుకు అంటారా నోలయ్య? హిజ్రాల్ అంటే ఎవరు? హిజ్రాల్ అంటే ఎవరు? గొప్ప మానవత్వమున్న వజ్రాలు. హిజ్రాల్ అంటే ఎవరు? హిజ్రాల్ అంటే ఎవరు? గొప్ప మానవత్వమున్న వజ్రాలు. హిజ్రాల్ అంటే ఎవరు? ఆ వేదాలకే పునాదులు. హిజ్రాల్ అంటే ఎవరు? ఆ వేదాలకే పునాదులు. హిజ్రాల్ అంటే ఎవరు? గొప్ప ప్రేమ గల్లా బిడ్డలు. హిజ్రాల్ అంటే ఎవరు? గొప్ప ప్రేమ గల్లా బిడ్డలు. హిజ్రాల్ అంటే ఎవరు? మన మధ్యలో ఉండేటి దోస్తులు. హిజ్రాల్ అంటే ఎవరు? మన మధ్యలో ఉండేటి దోస్తులు. కన్నిటి గాథతో కథలు రాసుకుంటూ, కన్నిటి గాథతో కథలు రాసుకుంటూ, కన్నిటి గాథతో కథలు రాసుకుంటూ, కన్నిటి గాథతో కథలు రాసుకుంటూ, అవమాన మూటతో కడుపు నింపుకుంటూ, అవమాన మూటతో కడుపు నింపుకుంటూ, అవమాన మూటతో కడుపు నింపుకుంటూ, అవమాన మూటతో కడుపు నింపుకుంటూ, స్వాభిమానంకై స్వాభిమానంకై సాగిపోయేటోళ్ళు. హిజ్రాల్ అంటే ఎవరు? హిజ్రాల్ అంటే ఎవరు? గొప్ప మానవత్వమున్న వజ్రాలు. హిజ్రాల్ అంటే ఎవరు? హిజ్రాల్ అంటే ఎవరు? గొప్ప మానవత్వమున్న వజ్రాలు. గొప్ప మానవత్వమున్న వజ్రాలు. ఈ కొద్ది కాలంలో మన గురించి ఇంత గొప్పగా పాట రాసినటువంటి ఆ అన్నయ్యకి మా తరఫు నుంచి పేరు పేరుగా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.